ఎన్నికల ప్రచారంలో గాని ఇతర సందర్భాల్లో గాని కేవలం తెల్ల షర్టు మాత్రమే ధరించే హీరో విజయ్ ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుంచి నల్ల కోటుతో కనిపిస్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆయన వేసుకున్న నల్ల కోటుపైనే ఉంది. తెల్ల చొక్కా పంచకట్టే తమిళ రాజకీయ నేతలకు భిన్నంగా విజయ్ ఎందుకు నల్ల కోటును ఎంచుకున్నారు? ఇది కేవలం ఫ్యాషనా లేక దీని వెనుక ఏదైనా బలమైన రాజకీయ సందేశం ఉందా? నల్ల కోటు రహస్యం ఏంటి? சி. ஜோசப் விஜய் எனும் நான் சட்ட முறைப்படி நிறுவப்பெற்றுள்ள இந்திய அரசமைப்பு சட்டத்தில் உண்மையான நம்பிக்கையும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்துவேன் என்றும் நான் மேற்கொள்ள இருக்கும் கடமையை நேர்மையுடன் நிறைவேற்றுவேன் என்றும் உளமாற உறுதி கூறுகிறேன். తమిళగా వెట్రి కజ్జకం అధినేత విజయ్ తన రాజకీయ ప్రయాణంలో ప్రతి అడుగును ఆచితూచి వేస్తున్నారు. చివరికి వేసుకునే డ్రెస్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి నల్లకోటు ధరించడం తప్పనిసరి చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమంలో నల్లకోటుతో కనిపించారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమంలో కూడా అదే నల్లకోటు వేసుకొచ్చారు. భవిష్యత్తులోనూ నల్లకోటుతో కనిపిస్తారని ఆయన పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇది ప్రాచీన తమిళ సాంప్రదాయం కాదు, కానీ తమిళ రాజకీయ సాంప్రదాయంలో ఒక భాగం. సాధారణంగా తమిళ రాజకీయాల్లో నలుపు రంగుకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. తమిళనాడు సామాజిక విప్లవకారుడు పెరియార్ రామస్వామి అప్పట్లో కుల వివక్షకు, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా నల్ల చొక్కాను ఒక ఆయుధంగా మలిచారు. ద్రావిడ అస్తిత్వాన్ని చాటి చెప్పటానికి నలుపు రంగును ఒక చిహ్నంగా వాడారు. ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా ద్రావిడ అస్తిత్వాన్ని చాటుకోవడానికి నలుపును ఒక శక్తివంతమైన రంగుగా అక్కడి నాయకులు భావిస్తారు. ఇప్పుడు విజయ్ కూడా అదే ద్రావిడ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్తున్నట్టుగా తన దుస్తుల ద్వారా స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం నిరసన మాత్రమే కాదు, ఒక క్రమశిక్షణతో కూడిన పాలనకు సంకేతం కూడా. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ప్రొఫెషనల్ అప్రోచ్తో ప్రజల కోసం పనిచేస్తారని విజయ్ పరోక్షంగా చెబుతూ ఉన్నారు. విజయ్ తన రాజకీయ ప్రయాణంలో పాత పద్ధతులను కాకుండా ఒక కొత్త ఒరవడిని సృష్టించారని భావిస్తూ ఉన్నారు. గతంలో డీఎంకే, అన్నా డీఎంకే నాయకులు కూడా నిరసనలు తెలిపేటప్పుడు ప్రత్యేక సందర్భాల్లో నల్ల చొక్కాలు ధరించేవారు. విజయ్ దీన్ని ఒక యూనిఫామ్ లాగా తన పార్టీ శ్రేణులందరికీ వర్తింపచేయడం ద్వారా ఒక ప్రత్యేక బ్రాండింగ్ తెచ్చుకోవాలని చూస్తున్నారు. కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం నల్ల కోటు అనేది ఒక న్యాయవాది లేదా ఒక ప్రొఫెషనల్ బాధ్యతను గుర్తు చేస్తుంది. అంటే చట్టానికి లోబడి క్రమశిక్షణతో కూడిన పాలన అందిస్తాను అనే సందేశాన్ని విజయ్ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది కేవలం ఒక దుస్తుల ఎంపిక మాత్రమే కాకుండా తమిళనాడులోని సామాజిక విప్లవ చరిత్రను, ద్రవిడ సిద్ధాంతాలను గౌరవిస్తూనే సరికొత్త రాజకీయ శకాన్ని ప్రారంభించే ప్రయత్నంగా చూడవచ్చు.